రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ప్రజాభవన్ లో పాలమూరు రంగారెడ్డిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పంపించారు. పాలమూరు రంగారెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శల దాడి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. మరోవైపు జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష పార్టీ విమర్శలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైట్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ శ్రీసాగర్, మరి కాసేపట్లోనే ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగబోతా ఉంది. ప్రధానంగా కృష్ణా నదీ జలాలపై ఇప్పటికే ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలుగా ఉన్నటువంటి రాజ్యసభ, లోక్సభ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు, సీనియర్ నేతలు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరికీ కూడా నిన్ననే ఆహ్వానాలు కూడా పంపించడం జరిగింది. 1వ తేదీన ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి హాజరు కావాలని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే రేపటి నుంచి అసెంబ్లీలో ఈ నీళ్ల పంచాయతీ గురించి చర్చ జరగబోతా ఉంది. ఇప్పటికే కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. మరొక వైపు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావాలి, ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదు, ఒకవేళ తెలంగాణకు వాళ్ళేం చేశారు వాళ్ళ హయాంలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది అనే అన్ని విషయాలను కూడా చర్చించేందుకు సిద్ధం అని చెప్పేసి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ రేపు కేసీఆర్ కనుక సభకు హాజరైతే కేసీఆర్ను ఏ విధంగా ధీటుగా ఎదుర్కోవాలి అనే దానిపై ప్రభుత్వం ఇప్పటికే సమాయత్తం అవుతా ఉంది. దీనికి సంబంధించి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా దీనికి సంబంధించి ఒక అవగాహన ఉండాలి. నీటి కేటాయింపులకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి, ప్రధానంగా కృష్ణా జలాలకు సంబంధించి. ఎందుకంటే ఏదైతే పాలమూరు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో దీనికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ 2 సంవత్సరాలు ఎందుకు దీనికి పెండింగ్లో ఉంటుంది, కేటాయింపులు చేస్తూ ఉన్నారు, కేటాయింపులు కూడా అరకొరగా చేస్తూ ఉన్నారు. 27,000 కోట్లు గత ప్రభుత్వ హయాంలో కేటాయించమని చెప్తా ఉన్నారు. 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? సో ఇవన్నీ అంశాలను కూడా ఈరోజు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రజాప్రతినిధులకు ఇవ్వబోతా ఉన్నారు. రేపు దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో కూడా పవర్ పాయింటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. దీనికి సంబంధించి వాడి వేడిగా ప్రధాన ప్రతిపక్షం, అదేవిధంగా అధికార పార్టీ మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతా ఉంది. సభలో తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఆ స్పీకర్కు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. స్పీకర్ దీనిపై ఇంకా ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా ఈ యొక్క జలాలు, కృష్ణానదీ జలాలతో పాటు గోదావరి నదీ జలాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ కృష్ణానదీ జలాల్లో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి 90 టీఎంసీలు హక్కుగా రావాల్సినటువంటి విషయంలో కేవలం 45 టీఎంసీలకే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంది అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది. అయితే ఇది మేము ఒప్పుకోలేదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 45 టీఎంసీలు ఏదైతే ఈ ప్రాజెక్టుకి కేటాయించారు అని చెప్పి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని అంశాలకు సంబంధించి కూడా దీనికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రేపు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ముందుగా అందరికీ కూడా అవగాహన ఉండే విధంగా కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరి కాసేపట్లోనే ప్రజాభవన్లో ప్రారంభం కాబోతా ఉంది. అదేవిధంగా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. రేపు దీనికి సంబంధించి చర్చ సభలో కూడా వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు.
హైదరాబాద్ లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే 5,000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగడం విశేషంగా మారింది. గత 5 రోజుల వ్యవధిలోనే 1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే ఒక్క నెలలో 5,000 కోట్లకు పైగా అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇది లిక్కర్ సేల్స్ లో ఆల్ టైమ్ రికార్డుగా అధికారులు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల హడావిడి, న్యూ ఇయర్ వేడుకలు ఒకటేసారి రావడం వల్ల డిసెంబర్ నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గత 5 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం లభించింది. మద్యం అమ్మకాలు ఊహించని స్థాయిలో పెరగడంతో కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణాల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు, ఎన్నికల వాతావరణం కలిసి రావడంతో డిసెంబర్ నెల లిక్కర్ సేల్స్ ఎక్సైజ్ చరిత్రలో నిలిచిపోయే స్థాయికి చేరాయని అధికారులు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, అంటే ఒక వాటర్ కొలను లేకపోతే చిన్న నది అలా అంటారు కదా, అలాంటి కొలంలో కావచ్చు, నదిలో కావచ్చు, మద్యం ఉంటే ఒక రాత్రిలో మొత్తం కొలనంతా కూడా, ఆ చెరువు అంతా కూడా, చిన్న చెరువు అంతా కూడా ఖాళీ అయిపోయిందంట. అలా ఉంది పరిస్థితి. 350 కోట్ల రూపాయల మందుని ఒకే ఒక్క రాత్రి హాంపటన్ లేపేశారు. ఒక తెలంగాణలోనే కాదు, పక్కనే ఉన్నటువంటి బెంగళూరు ఏదైతే ఉందో ఆ బెంగళూరులో సేమ్ టు సేమ్ ఇక్కడ జరిగినటువంటి అమ్మకాలే అక్కడ కూడా ఇక్కడన్నా పర్లేదు, తాగారు, రంగారేవులో పట్టుబడ్డారు, కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోయారు, సేఫ్గా ఓకే, చిన్న చిన్న సంఘటనలు ఏదో నార్మల్గా అలాంటివి ఓకే. బెంగళూరులో చూసుకుంటే మాత్రం, బెంగళూరులో తాగాం కదా, మేము తాగింది ఖచ్చితంగా అందరికీ తెలియాలని ఏకంగా బాల దగ్గరే పడిపోయారు. ఇళ్ళకు కూడా వెళ్ళిపోలేదు వాళ్ళు, బాల దగ్గరే పడిపోవడము, ఇళ్ళకి కదలలేక, అంటే ఆ స్థాయిలో 31వ తేదీ రాత్రి తాగి పడేశారు. బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేకపోతే అన్ని చోట్ల తాగారు. కానీ ఇక్కడ హైలైట్ అంటే టాప్ అంటారు కదా, టాప్లో మేము ఇంత తాగాము అంటారు కదా. సో ఇంకా తెలంగాణ విషయానికి వస్తే మాత్రం, హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఒక్క రాత్రి 31st నైట్ ఒక్కరోజు 350 కోట్లకు మించి, ఇది చెప్పాలంటే కూడా నాకు కూడా ఏదో ఒక రకంగా ఉంది. ఇది 350 కోట్లు ఏంటి, ఒక రాత్రిలో తాగేయడం ఏంటి అంటారు కదా. నిజంగా నమ్మాలి, మీరు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇంకా నమ్మక తప్పదు. అండ్ మోర్ ఓవర్ 5,000 కోట్లకు సంబంధించి వన్ మంత్ బడ్జెట్ను, అంటే అంటారు కదా రాష్ట్ర బడ్జెట్లో మేము కూడా చాలా కీలకం అంటారు. కానీ ట్యాక్స్ పేయర్స్ నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తాగుబోతులు ఎవరైతే ఉన్నారో, మందుబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ కూడా ఒక ఐడెంటిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ స్థాయిలో వీళ్ళు తాగుతున్నారు కాబట్టి. అలా తాగి ప్రభుత్వానికి డబ్బు కడుతున్నారు, తాగుతున్నారు, తూగుతున్నారు, మళ్ళీ పట్టుబడితే ఫైన్లు కూడా కడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే అది కూడా కడుతున్నారు. అంటే ఇంత గొప్ప, అంటే తాగుబోతులు ఇంత తాగేశారని అంటారు కానీ వాళ్ళ వెనకున్నటువంటి మందు బాటలకు ట్యాక్స్ కడతారు, దానికి గవర్నమెంట్కి డబ్బులు వెళ్తాయి. దాంతోపాటు ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే దానికి డబ్బులు కడతారు. అన్ని చోట్లగా, అంటే ఒక మందుబాబు చాలా, అంటే ఇండైరెక్ట్గా ఏదో అనుకుంటారు కానీ అసలు సిస్సలైనటువంటి ట్యాక్స్ పేయర్స్ మేమే అని మందుబాబు చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా అదే అనుకుంటారు, మీరందరూ ట్యాక్స్ పేయర్స్ ఏమో కానీ పర్ఫెక్ట్ ట్యాక్స్ పేయర్స్ అనేసి మేమే అనేలాగా వీళ్ళైతే మారిపోయారు. ఏదేమైనా బాగా అమ్మకాలు అయితే జరిగాయి. గవర్నమెంట్కి రావాల్సినటువంటి దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ అమ్మకాలు అయితే జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే మొత్తం దీనికి సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అమ్మయ్య అని గుండె మీద చేసుకొని పెట్టుకున్నారు. ఎందుకంటే లక్షలు పెట్టి కొనుగోలు చేసినటువంటి లాటరీలు ఏవైతున్నాయో వాటిల్లో భాగంగానే ఎలా జరుగుతాయో ఏంటో అని చాలామందికి ఒక భయం అయితే ఉండింది. కానీ ఈ ఒక్క రాత్రి చూసిన తర్వాత వాళ్ళకి అనిపించింది, తడి బట్ట వేసుకొని పడుకోవచ్చు, ఏం పర్లేదు, ఇలాంటి వస్తూ ఉంటే, అకేషన్లు వస్తూ ఉంటే మాత్రం హ్యాపీగానే అమ్మకాలు సాగుతాయని వాళ్ళు ఒకవైపు హ్యాపీ, తాగినటువంటి వీళ్ళు ఒకవైపు హ్యాపీ. మొత్తానికి అందరూ కూడా 31st నైట్ తాగారు, తూగారు, కింద పడ్డారు, ఎంజాయ్ చేశారు. అందరికీ హ్యాపీగా అయితే న్యూ ఇయర్ స్టార్ట్ అయిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మధు. తెలంగాణ భవన్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. కొత్త సంవత్సర క్యాలెండర్ డైరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు తాత్కాలికమని కేటీఆర్ అన్నారు. ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ నిలిచి ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.
వర్ధిల్లాలి వర్ధిల్లాలి. తెలంగాణ రాష్ట్రంలోని అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి పేరు పేరున హృదయపూర్వకంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా నేను తెలియజేస్తా ఉన్నాను. క్యాలెండర్లు డైరీలు మారుతూ ఉన్నాయి, క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత 2 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా ఏమైనా మార్పు వచ్చింది అంటే అది తిరోగమనం వైపు, అంటే తిరిగి ఏదైతే పాతకాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో తెలంగాణ రాక పూర్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ పేరుతో జరిగిన దగ, రైతు బంధు ఎగ్గొట్టి 2 సార్లు చేసిన మోసం, 6 గ్యారంటీలు 420 హామీలు, వాటి మీద ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మా కార్యకర్తలకి, మూసీలో జరుగుతున్న దాష్టీకానికి వ్యతిరేకంగా గలమెత్తిన సోదరులకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుంజుకుంటుంటే తెగువను ప్రదర్శించిన మా విద్యార్థి సోదరులకు సోదరీమణులకి, అట్లాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయంపై ఎలుగెత్తి పోరాడుతున్న మా తెలంగాణ తమ్ముళ్ళు ఆడబిడ్డలు పేరు పేరున బారాస సైనికులు, భారత రాష్ట్ర సమితి సైనికులందరికీ హృదయపూర్వకంగా నేను వారికి శిరస్సు వంచి వినమ్రంగా నమస్కారాలు, వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా దొరకక వేదనలో ఉన్నారు. చలికాలంలో ఈరోజు పొద్దునే నేను చూస్తూ ఉన్నా, చలికాలంలో ఇంతటి చలిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఒక్కొక్క యూరియా బస్తా కోసం అల్లాడిపోతూ ఇవాళ గంటల తరబడి దినాల తరబడి లైన్లు కట్టే దుస్థితి మళ్ళీ తెలంగాణకు దాపురించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే నా ప్రార్థన మీ అందరితో మనందరితో, మనకు పోరాటం కొత్త కాదు. 14 ఏళ్ళు ఆనాడు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో ఉండే సమైక్యవాదులతో పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ అందరి ఆశీర్వాదంతో. అట్లాగే 10 ఏళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ అందరి కష్టంతో, మీ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 ఏళ్ల తెలంగాణ మీద కేసీఆర్ గారి ప్రగతి సంతకం చిరస్మరణీయమైనది, దాన్ని ఎవరు తుడిపేయలేదనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే గత 2 సంవత్సరాలుగా పోరాట స్ఫూర్తితో ఏ రకంగానైతే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కదం దొక్కారో కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్పరిపాలన మీద, దాన్ని కూడా మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోతు వ్యవసాయ సహకార సంఘానికి రైతులు తాళం వేశారు. గత 45 రోజుల నుండి సోయా కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వ్యవసాయ సహకార సంఘానికి తాళం వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు అన్నదాతలు. డీసీఓ ఎండి ప్రవీణ్ రెడ్డిలను తాళం వేసి నిర్బంధించారు రైతులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్కెట్లో సోయాలను పోషం వాళ్ళు కొండమంటే, కానీ ప్రభుత్వం నుంచి రైతుల పక్షాన ఎలాంటి న్యాయం చేయడానికి ముందుకు రాకట్లేరు. రంగు మారినవని కాలయాపన చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడికి డిఎం గారు ఆదిలాబాద్ నుండి వచ్చారు. మా రంగు మారిన ప్రతి గింజను కూడా కొనే వరకు వారిని వదిలే ప్రసక్తే లేదు. మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాము. ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి మా 2 చేతుల నమస్కరించి విన్నవిస్తున్నాము. మార్కెట్లో సోయాలను పోషం వాళ్ళు కొండమంటే, కానీ ప్రభుత్వం నుంచి రైతుల పక్షాన ఎలాంటి న్యాయం చేయడానికి ముందుకు రాకట్లేరు. రంగు మారినవని కాలయాపన చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడికి డిఎం గారు ఆదిలాబాద్ నుండి వచ్చారు. మా రంగు మారిన ప్రతి గింజను కూడా కొనే వరకు వారిని వదిలే ప్రసక్తే లేదు. మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాము. ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి మా 2 చేతుల నమస్కరించి విన్నవిస్తున్నాము. ఆదిలాబాద్ లో రైతుల నిరసనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్.
బోత్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధికారులు ఉండగానే డిసిఓ మోహన్ మరియు ఎండి ప్రవీణ్ రెడ్డి ఇద్దరు లోపల ఉండగానే రైతులు అక్కడ అందరు వచ్చి ఒకసారి ఆ కార్యాలయానికి తాళం వేయడం అందులో లోపల అధికారులు ఉండగానే చేసిండు. ఎందుకంటే గత 45 రోజుల క్రితం ఇక్కడ సోయా పంట వేసి ఇక్కడ మార్కెట్ యార్డ్ లో వస్తే కొనేటోళ్ళు లేక వాళ్ళు ఎన్నో ధర్నాలు చేస్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదతోటి కోపాదురులై వాళ్ళ కార్యాలయానికి తాళం వేసిండు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చింది కానీ ఆ తాళం తీయడం లేదు. అయితే దాదాపు అక్కడ 15,000 కుంటల సోయా ఉన్నది అక్కడ కొనుగోలు చేశారు. ఇప్పుడు అధికారులు డీసీఓ వచ్చి ఇక్కడ ఇది పంట నాణ్యత తగ్గిపోయింది, కొనడం కష్టం అని చెప్పడంతో కోపాగృతులైనరు. 45 రోజుల నుంచి మీరు అక్కడ ఉంచుకొని కొనకపోవడు మీ తప్పు, ఇంకా మాకు ఈ విధంగా అనని చెప్పేసి పంట పండించడానికి 100 రోజులు వస్తే అమ్మడానికే 45 రోజులు పడుతుందని చెప్పేసి బాధపడుతున్నారు రైతులందరూ కోపాగృతులైతున్నారు. దాదాపు ఇప్పుడు తిరిగి తీసుకుపోదామన్నా కానీ ఈ 15,000 కుంటలు తిరిగి ట్రాన్స్పోర్ట్ చేద్దామన్న మినిమం దాదాపు అయితే 5 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది అని రైతులు వాపోతున్నారు. ఈ ప్రభుత్వాలు ఎన్నో రైతు సంక్షేమ పథకాలు రైతులే మాకు ధ్యేయం అని చెప్పంటారు కానీ ఇక్కడ కనీసం వాళ్ళు కష్టపడి అన్ని అన్నింటిని నుంచి కాపాడుకొని ఇప్పటికే ఎక్కువ వర్షాలతో కూడా దాన్ని కాపాడుకొని తెచ్చిన పంట కనీసం నాణ్యమైన పంట చేస్తే ఇప్పుడు కొర్రీలు పెట్టి కొనడం లేదని చెప్పేసి రైతులు వాపోతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. కోనసీమ జిల్లా అంతర్వేదిలో విషాదం చోటు చేసుకుంది. అంతర్వేది బీచ్ లో కారుతో సహా యువకుడు గల్లంతయ్యాడు. న్యూ ఇయర్ వేడుకలకు స్నేహితులు అంతర్వేదికి వచ్చారు. అర్ధరాత్రి బయటకు వచ్చి సముద్రం దగ్గర జీప్ డ్రైవింగ్ చేశారు. అన్నా చెల్లెలు గట్టు దగ్గర మలుపు ఉందని తెలియక యువకుడు జీప్ తో సముద్రంలోకి వెళ్లిపోయాడు. జీప్ నుంచి మరో యువకుడు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. గల్లంతైన యువకుడు శ్రీధర్ కోసం గాలిస్తున్నారు. టెన్షన్ పడకని చెప్పాను. పోలీసు గాలిపటాలను ఎగరవేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ దారాన్ని నిషేధించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. దురదృష్టవశాత్తు ప్లాస్టిక్ దారాలను అమ్మే వ్యక్తులను అరెస్ట్ చేసి ఆపై చిన్న జరిమానాలతో విడుదల చేస్తున్నారన్నారు. తాను పోలీసు అధికారులకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని, దయచేసి చిన్న జరిమానాలతో వారిని విడుదల చేయొద్దన్నారు. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ నుంచి ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేస్తారు, కొన్ని షాప్లో రేడ్ చేస్తారు, కొన్ని దారం సీజ్ చేస్తారు, కొంతమంది పైన కేసు పెడతారు. కానీ చాలా చిన్న కేసు పెడతారు. దురదృష్టం ఏంటంటే ఒక 3-4 డేస్ ముందు కూడా చాలా వరకు కుంటలు దారం దొరికింది. కానీ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఆ దారం దొరుకుతుంది, అదే పోలీస్ స్టేషన్ లిమిట్లో 2-3 దారం చూపెట్టి మిగతా మొత్తం ఇడిసేస్తున్నారు, డబ్బులు తీసుకొని ఈ విధంగా వార్తలు వస్తున్నాయి. నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు గాలిపటం అమ్ముతారు. అదేవిధంగా ఈ తంగూజు మాంజా ఈ దారం కూడా అమ్ముతున్నారు. అరెస్ట్ చేస్తున్నారు. పొద్దుగాల సాయంత్రం వరకు స్పాట్ బెయిల్ అవుతుంది. నేను ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి, మా పోలీస్ డీజీపీ గారికి, మా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రాణం పోతుంది. ఎవరైనా చిన్న పిల్లల్ని స్కూల్ తీసుకొని పోవాలంటే ఒక భయ వాతావరణం ఉన్నది. ఆ దారం కూడా కనబడదు. బైక్లో స్పీడ్ పోతారు. ఒకవేళ చిన్న పిల్లలు మెడలో ఆ దారం వస్తే చాలా పెద్ద ప్రమాదం జరిగినాయి కూడా. అందుకోసం ఎవరైనా అట్లాంటి బ్యాండ్ అయిన దారం ఎవరైనా అమ్ముతే నామినల్ మీరు చిన్న సెక్షన్లు పెట్టి కేసు బుక్ చేయకండి, పీడీ యాక్ట్ వేయండి. ఇంకొకసారి అయినా అట్లాంటి దారం అమ్మాలంటే ఒక భయం ఉండాలి. నేను మా కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రత్యేకంగా ఈ బ్యాండ్ దారంని ఇల్లీగల్ గా వాళ్ళు మన తెలంగాణకి తీసుకొని వస్తున్నారు. ఓల్డ్ సిటీ ఒక అడ్డా తయారైపోయింది. ఎవరైనా ఆ దారం అమ్మేవాళ్ళు దొరికితే స్టిక్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని మా పోలీస్ అధికారులకి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక.
రూపాయల పందెం కోసం ఓ విద్యార్థి పెన్ను మింగేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. 3 ఏళ్ల క్రితం పందెం కట్టి విద్యార్థి మురళీకృష్ణ పెన్ను మింగేశాడు. దీంతో ఇటీవల విద్యార్థికి తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. కడుపులో పెద్ద పేగు వద్ద పెన్ను ఉన్నట్లు నిర్ధారించిన గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం వైద్యులు ఎండోస్కోపీ ద్వారా పెన్నును విజయవంతంగా బయటకు తీశారు. ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ల టీంను గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ అభినందించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కొత్త సంవత్సరం ఆదిదేవుని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణ జరిపారు. నూతన సంవత్సరం స్వామివారి ఆశీస్సులు ఉండాలని, శుభాలు చేకూరాలని భక్తులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ, అభిషేకాలు నిర్వహించారు.